కోడలు కావచ్చు, బిడ్డ కావచ్చు, ఎవరైనా బోనాలు చేయొచ్చు అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇంట్లో పెద్దలు ఉన్నప్పుడు, లేకపోతే ఇంట్లో చేయగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు బోనం చేసుకోవచ్చు, అమ్మవారికి బోనం సమర్పించవచ్చు. కానీ కడుపుతోటి ఉన్న వాళ్ళు బోనం పూదియొద్దు, కొబ్బరికాయలు కొట్టొద్దు, నిమ్మకాయలు కొయ్యొద్దు, బోనం ఎత్తుకొని పోవద్దు, బలులు జరిగే దగ్గరికి పోవద్దు, ఎక్కువ రద్దీ ఉన్న సమయం లోపల గుడి దగ్గరికి అసలే పోవద్దు. బోనాలు ఒకటేసారి ఊర బోనాలు వస్తుంటే బోనాలకి ఎదురుగా అసలే పోవద్దు మీరు. ఇవన్నీ నియమాలు. అయితే ఇంట్లో అత్తమామున్నా, తల్లిదండ్రులు ఉన్నా, లేకపోతే బావలు యారాన్లు ఎవరైనా ఉన్నా, లేకపోతే మీకంటే చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బోనం తయారు చేసి వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఎక్కించి రావచ్చు, మీరు పోయి ప్రసాదాలు తినవచ్చు. ఇది మన ధర్మం, నియమాలు. మన తెలంగాణలో బోనానికి ఉన్న నియమాలు. కడుపుతోటి ఉన్న పిల్ల బలి జరిగేటప్పుడు అక్కడ ఉండొద్దు, చూడొద్దు, రద్దీగా ఉన్న ప్రదేశం లోపలికి అసలే పోదు. అమ్మవారి గుళ్ళ దగ్గర బలిచ్చినప్పుడు ఎంతో రక్తసిక్తం అయిపోతుంది, తొక్కుడవుతుంది. దానితోటి ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, గర్భస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు రద్దీ లేని సమయంలో పోవాలా, జాగ్రత్తగా అమ్మవారిని దర్శించుకొని రావాలా. ఒకటి. ఇంకోటి, కడుపుతోటి ఉన్నప్పుడు కొబ్బరికాయలు కొట్టొద్దు, నిమ్మకాయలు కొయ్యొద్దు, బరువులు మొయ్యొద్దు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు బోనానికి అర్హులు కారు. మీరు ఒక సృష్టి ధర్మంలో ఉన్నారు అంటే మన రాబోయే తరానికి ఒక జన్మనిస్తుండ్రు, ఒక తరాన్ని అందిస్తుండ్రు. కాబట్టి అమ్మవారి కృపకు పాత్రులు కావాలి. మన ధర్మంలో పెట్టిన కొన్ని నియమాలను మనం పాటించుకుంటే చాలా మంచిది. ఇవి ఇంకా మీకు చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి, ఇంకొక వీడియోలో చెప్తాను మీకు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. మీరు అంటే గర్భంతో ఉన్నప్పుడు ముదురు రంగు బట్టలు వేసుకొని, అంటే ఎరుపు, నలుపు, నీలం ఇట్లాంటి ముదురు రంగు బట్టలు వేసుకొని అమ్మవారి గుళ్ళ దగ్గరికి అస్సలే పోవద్దు మీరు. దాంతో మీకు మందిలోకి పోయినా, అమ్మవారి గుళ్ళ దగ్గర పోయినా బ్యాడ్ ఎనర్జీ అనేది తొందరగా క్యాచ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అవి గర్భస్థ శిశువు మీద పడతాయి. లేత రంగులో ఉన్న వస్త్రాలను ధరించండి. ఇవి చాలా జాగ్రత్తగా ఉండండి. లేత రంగు వస్త్రాలను ధరించడం వల్ల మీ పుట్టబోయే బిడ్డ మంచి లక్షణాలతోటి, సరళమైన మాధుర్యమైన మేధస్సుతోటి పుడతారు, మంచి లక్షణాలతోటి, మంచి గుణాలతోటి. కాబట్టి ఇట్లాంటి కొన్ని పాటించుకోండి. అనవసరంగా మీరు ఇట్లా రద్దీలకు పోయి ఏదైనా జరగరాంది జరిగితే అమ్మవారి గుడికి పోయినాం ఇట్లా అయింది, మాకు అచ్చిరాలేదని అమ్మవారిని అనొద్దు. సర్వే జన సుఖినో భవంతు.